ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సూపర్ 6 పథకాలను అమలు చేస్తుందని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతూ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో రైతులతో కలిసి వందలాది ట్రాక్టర్లపై మంత్రి భారీ ర్యాలీ నిర్వహించారు. ఆయన స్వయంగా ట్రాక్టర్ నడిపారు. నిమ్మల రామానాయుడు ట్రాక్టర్ నడుపుతుంటే పార్టీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు పక్కన కూర్చున్నారు. ట్రాక్టర్ మీదే స్థానిక మార్కెట్ యార్డుకు వెళ్లి అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం పాలకొల్లు నియోజకవర్గంలోని రైతులకు 9,85,00,000 విలువైన అన్నదాత సుఖీభవ చెక్కులను అందజేశారు. గత పాలనలో మనందరం కూడా చూసినటువంటి స్థితి. ఆ రోజు మిల్లర్స్ దగ్గర ధాన్యం తీసుకెళ్తే వారం రోజులు 5 రోజులు పడిగాపులు కాసేటువంటి పరిస్థితి, ధాన్యం తిప్పుకోలేక. రైస్ మిల్ దగ్గర 100, 150, 200 ట్రక్కులు, ట్రాక్టర్లు, లారీలు లోడ్లతో వారవేసి 10 రోజులు అక్కడ రైతులు గాని, రైతు కూలీలు, కౌలు రైతులు, ఆ డ్రైవర్లు ఎండల్లో వానల్లో తడుస్తూ ఆ రోజు అన్నాలు అక్కడ దొరకక, టీ కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో రైస్ మిల్లుల దగ్గర పడిగాపులు కాసినటువంటి పరిస్థితిని ఒక్కసారి మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మేము కూడా రైస్ మిల్లుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ట్రాక్టర్లు ఇవన్నీ కూడా లోడ్లు నిలబడిపోయి ఉంటే వాటికి జాకీలు కూడా పెట్టుకుని మరి అక్కడ టైర్లకి పెట్టేవారు. మేము కూడా రైతులను అడిగాం, ఏంటి వీళ్ళ జాకీలు పెట్టి ఉంచారని అంటే 4-5 రోజులు 5 రోజులు లోడుతో అట్లా ట్రాక్టర్లు ఉంటే ఆ యొక్క టైర్లు పోతాయి, పేలిపోతాయి అనే ఉద్దేశంతో జాకీలు పెట్టుకుని ట్రాక్టర్ని లోడ్ని అక్కడ నిలబెట్టుకునేటువంటి పరిస్థితి, దుస్థితి మరి గత ప్రభుత్వంలో ఉంటే మరి ఈ రోజు మీరు చూస్తారు. ఈవేళ మీ అందరి ఆశీర్వాదంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు 1,640 కోట్ల రూపాయలు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రైతులకు తీర్చినటువంటి పరిస్థితి. ఈ రోజు ధాన్యం అమ్మితే 48 గంటల్లోనే ఆ రైతుల అకౌంట్ లోకి ధాన్యం సొమ్ము వేసినటువంటి పరిస్థితి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వానికి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా మీకు నచ్చినటువంటి మిల్లుకి మీకు దగ్గరలో ఉన్నటువంటి మిల్లుకి రైతే మరి యొక్క మిల్లుకి తీసుకెళ్లేటువంటి సౌకర్యం కూడా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చి, అంటే ఇట్లా ఈ సంవత్సరం కాలంలో మీరు చూస్తే రైతు సంక్షేమమే, రైతు క్షేమమే ఎజెండాగా పెట్టుకొని ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని మరొక్కసారి మన ద్వారా గుర్తు చేసుకుంటూ, అందులో భాగంగానే అన్నదాత సుఖీభవ. ఆ రోజు సూపర్ 6 హామీల్లో అన్నదాత సుఖీభవ హామీ ఇచ్చాం. ఆ సూపర్ 6 హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వెళ్తూ ఉన్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే ఈరోజు 2024 అధికారంలోకి వచ్చాక చూస్తే వెంటిలేటర్ మీద ఉంది ఆర్థిక పరిస్థితి. వెంటిలేటర్ మీద అంటే మనందరికీ తెలుసు 90% ఆస్తులు ఎదుర్కొంటాం వెంటిలేటర్ మీద ఉంటే. అటువంటి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక స్థితిని ఈ రోజు పూర్తిగా నయం చేశామని చెప్పలేకపోతూ ఉన్నాం. వెంటిలేటర్ మీద నుంచి ఇప్పుడు ఐసీయూలోకి తీసుకొచ్చాం వెనక్కి. ఐసీయూలో నుంచి మళ్ళీ రూముకు పోవాలి, రూమ్ నుంచి మళ్ళీ ఇంటికి పోవాలి పేషెంట్. అదే మాదిరిగా ఈ ఆర్థిక పరిస్థితిని కూడా ఇంకా చక్కదిద్దవలసిన అవసరం ఉంది. అటువంటి స్థితిలో కూడా పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి, ఆయనకి అండగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి, వీళ్ళిద్దరికి తోడుగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి, ఇటువంటి కష్టకాలంలో కూడా ఆ సూపర్ 6 హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఆ రోజునటువంటి పింఛన్ని 4,000 రూపాయలు వృద్ధులు, వితంతులు, దివ్యాంగులకు అందజేస్తూ 6,000 రూపాయలు పింఛను దివ్యాంగులకి, బెడ్ రీడ్ అయిన వాళ్ళకి 10,000, 15,000 రూపాయలు ఆ యొక్క పింఛను పెంచినటువంటి కార్యక్రమం గారి. అదేవిధంగా టీచర్ల పోస్టులు ఏవైతే ఉన్నాయో గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయాలి 5 సంవత్సరాల్లో. కానీ మనం మొదటి సంవత్సరంలోనే 16,500 టీచర్ల పోస్టుల్ని ఈరోజు మనం భర్తీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎవరైతే మహిళలకు మనం సూపర్ 6 లో చెప్పామో 3 గ్యాస్ సిలిండర్లు వాళ్ళకి సంవత్సరం ఉచితంగా అందజేసేటువంటి కార్యక్రమం కానీ, అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈరోజు మీరందరూ కూడా ఎటువంటి కష్టం, ఇబ్బంది, టెన్షన్ లేకుండా ఉన్నారు అని అంటే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఈ ప్రభుత్వం రద్దు చేయడం ద్వారా. ఎందుకంటే గత ప్రభుత్వం అంతా కూడా
ఇసుక, లిక్కరు, ల్యాండ్స్, మైన్స్ అన్ని దోపిడీ లూటీ చేసి మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రభుత్వం ఖజానానికి దొయ్యడానికి ఏమి ఉండదు కాబట్టి ప్రైవేట్ ఆస్తులు కూడా కొల్లగొట్టాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి మీ తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి మీ ఆస్తుల్ని కాపాడినటువంటి ఘనత ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అనేది విషయాన్ని కూడా సందర్భంగా గుర్తు చేస్తూ, అదేవిధంగా 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు. ఎందుకంటే ఈరోజు మీరందరూ కూడా అన్నదాతలు, 6 కాలం కష్టపడి పంట పండించి ఈవేళ మనందరం కూడా అన్నదాతలు అయ్యాం. మనం పండించినటువంటి ఆ పంటలు మళ్ళీ అన్నం వండి మళ్ళీ పేదవాడు కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తే మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 210 అన్నా క్యాంటీన్లు పెట్టి మళ్ళీ రోజుకి 2,50,000 మంది 5 రూపాయలకి అన్నం. ఎందుకంటే ఈరోజు మీ అందరికీ తెలుసు 5 రూపాయలంటే ఒక టీ రాదు, ఒక కాఫీ రాదు, వాటి మాట కాదు, కనీసం డిస్పాజిల్ ప్లేట్ కూడా మనకు రానిటువంటి పరిస్థితి 5 రూపాయలకి. అటువంటి 5 రూపాయలకి ఉదయం, 5 రూపాయలకి మధ్యాహ్నం, 5 రూపాయలకి సాయంత్రం 15 రూపాయలు పెడితే పేదవాడు రోజంతా కడుపు నింపేటువంటి కార్యక్రమం అన్నా క్యాంటీన్లు సంవత్సరం కాలంలోనే మనం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న పరిస్థితి. అదేవిధంగా మీ అందరూ చూస్తారు తల్లికి వందనం. ఆ రోజు మనం చెప్పాం తల్లికి వందనం ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఇస్తామని. మరి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్రలో చెప్పాడు ఎంతమంది చదువుకుంటే అంతమందికి అమ్మఒడికి ఇస్తానని చెప్పాడు. భారతీ రెడ్డి గారు ఆయన సతీమణి అవుతే ఓడకు ఇంటింటికి వెళ్ళినప్పుడు చెప్పింది ఒక బిడ్డని బడికి పంపితే 15,000 రూపాయలు, 2 బిడ్డల్ని బడికి పంపితే 30,000 రూపాయలు అని చెప్పారు. మరి మీ పిల్లలకి మేనమామగా జగన్మోహన్ రెడ్డి ఉంటాడని ఆ రోజు చెప్పారు. అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి ఒక బిడ్డకు మాత్రమే మేనమామగా ఉండి 13,000 రూపాయలు ఆ రోజు వాళ్ళ చేతుల్లో పెట్టి మాయ చేశారు.